హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం టాలీ ERP 9 నేర్చుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం క్రెడిట్ ఆపరేషన్స్ గురించి చూసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాక్ ఐటమ్స్. దాన్నే మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని కూడా అంటాం. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు నాదో రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఐటమ్స్ ఆఫ్ సేమ్ కేటగిరీ, ఒకే కేటగిరీకి సంబంధించిన మల్టిపుల్ ఐటమ్స్ మనం స్టాక్ ఐటమ్స్ అంటాం. ఇప్పుడు వరకు కూడా మనం ఏం చేసేవాళ్ళం, ఒక సింగిల్ ప్రోడక్ట్కి మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేవాళ్ళం కదా. ఇప్పుడు వరకు చేసిన ట్రాన్సాక్షన్స్ వేరు, ఇప్పుడు మనం చేయబోయే ట్రాన్సాక్షన్స్ అనేది వేరు అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఒక ప్రోడక్ట్ అనేది మనం కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ అనేది కొన్నాను 10,000 పెట్టి, దాన్ని నేను 12,000కి అమ్మితే నాకు ప్రాఫిట్ వచ్చినట్టు, లేదా 8,000కి అమ్మితే నాకు లాస్ వచ్చినట్టు, ఇలా మనం సింగిల్ ప్రోడక్ట్ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి చూసేవాళ్ళం కదా. ఇప్పుడు నేను 10 పెన్స్ అనేవి కొన్నాను. ఈచ్ పెన్స్ కాస్ట్ వచ్చేసరికి నాకు 5 రూపీస్ పడింది. సో 50 రూపీస్ పెట్టి నేను 10 పెన్స్ అనేవి పర్చేస్ చేశాను. ఈ పర్చేస్ చేసిన ఐటమ్స్ని నేను సేమ్ అలాగే సెల్ చేయాలనేది లేదు కదా. అంటే ఇప్పుడు నేను 50 రూపీస్ పెట్టి నేను పెన్స్ కొన్నాను కదా, ఇదే 50 రూపీస్కి నేను అమ్మాలని లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను సేల్ చేసుకోవచ్చు. 5 పెన్స్ నేను 10 రూపీస్కి అమ్మొచ్చు, 2 పెన్స్ నేను 4 రూపీస్కి అమ్మొచ్చు, 2 పెన్స్ నేను 6 రూపీస్కి అమ్మొచ్చు. ఇలా నాకు ఇష్టం వచ్చినట్టు నేను సేల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సింగిల్ ప్రోడక్ట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి వేరేగా ఉంటాయి, మనకి స్టాక్ ఐటమ్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి వేరేగా ఉంటాయి అనమాట. వీటిని మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలంటే, ఇప్పుడు వరకు కూడా మనం ఏం చేసేవాళ్ళం, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం కంపెనీ క్రియేట్ చేసేవాళ్ళం, లెడ్జర్ క్రియేట్ చేసేవాళ్ళం, అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఓచరింగ్. ఇప్పుడు కూడా మనం కంపెనీ క్రియేట్ చేస్తాం, లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం, ఓచరింగ్ చేస్తాం. కాకపోతే మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇన్వెంటరీ ఇన్ఫో అనేది ఇవ్వాలన్నమాట. ఇన్వెంటరీ ఇన్ఫో అంటే ఏంటంటే నేను ముందు అవి ఎంటర్ చేసినప్పుడు చెప్తాను. అలాగే మనం లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు మనం పర్చేజ్ వచ్చినప్పుడు పర్చేజ్ అకౌంట్లోను, సేల్స్ వచ్చినప్పుడు సేల్స్ అకౌంట్ కింద మనం ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మనం ఇప్పుడు వరకు షార్ట్ కట్స్ ఏమేమి యూస్ చేసాం, పేమెంట్కి F5 యూస్ చేసాము, రిసిప్ట్కి F6 యూస్ చేసాం కదా. ఇక్కడ మనకి పర్చేజ్ అలాగే సేల్స్ వస్తాయి. పర్చేజ్ వచ్చినప్పుడు మనం F9, సేల్స్ వచ్చినప్పుడు F8 షార్ట్ కట్ కీస్ అనేవి మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఇన్వెంటరీ ఇన్ఫో స్టాక్ ఐటమ్స్ సంబంధించిన ప్రాబ్లం అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు వీడియోని పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు ప్రాబ్లం వచ్చేసరికి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs, ఇంటర్నెట్ బిల్ పేడ్ 1,000, శాలరీ పేడ్ 15,000, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 20,000, purchases 10 mobile sets each 10,000, sales 5 mobile sets each 15,000, 3 mobile sets each 7,000, 2 mobile sets each 10,000. ఇది మనకు ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపెనీ క్రియేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs అని అన్నాడు కాబట్టి మనం నవీన్ అనే పేరుతోనే మనం కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. కంపెనీ క్రియేట్ చేయడానికి కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంపెనీ నేమ్ వచ్చేసరికి మిస్టర్ నవీన్. అడ్రస్ కావాలనుకుంటే అడ్రస్ ఏమంటే, స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. మీరు డైరెక్ట్గా కంపెనీ క్రియేట్ చేయాలంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి, డైరెక్ట్గా మీకు కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేస్తే మన గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ ఇన్ఫో అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. లెడ్జెస్లో కాదు. ఇప్పుడు వరకు మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జెస్లోకి వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పటి నుంచి మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి ఎందుకు వెళ్ళాలంటే, మీకు ప్రాబ్లంలో చూడండి, పర్చేజెస్ మొబైల్ 10 sets అన్నారు. అంటే 10 sets మొబైల్స్ అనేది పర్చేస్ చేశాడు. ఇక్కడ మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే ఏంటంటే, మనం మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, పెన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఇలాంటివి కొన్నప్పుడు ఏంటంటే మనకి అవి సెట్స్ కింద వస్తాయన్నమాట. వాటి యొక్క మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకోవాలంటే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ సెట్స్ కింద తీసుకోవాలి. అదే ఆయిల్ అని వచ్చింది అనుకోండి, లీటర్స్ కింద తీసుకోవాలి, లేదా బాటిల్స్ కింద తీసుకోవాలి. అదే రైస్ వచ్చింది అనుకోండి, మనం ప్యాకెట్స్ కింద. ఇలా మనం ఐటమ్స్ని బట్టి మన యొక్క యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉండదు. ఇక్కడ మనం పర్చేజెస్ 10 మొబైల్ సెట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం సెట్స్ ఇవ్వాలన్నమాట. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో మనం సెట్స్ ఇవ్వాలి. క్రియేట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సింబల్లో అని ఉంది కదా, ఈ సింబల్లో మీరు ఏమని ఇవ్వాలి, సెట్స్ అని ఇవ్వండి. సెట్స్ అని ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని వస్తుంది, ఎస్ నొక్కండి.
సో క్రియేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఎస్కేప్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఐటమ్స్ ఇవ్వాలి. వాల్యూతో సంబంధం లేకుండా ఐటమ్స్ అనేవి మనం ఇవ్వాలి. ఇక్కడ మన స్టాక్ ఐటమ్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అని ఉంది కదా, దీని మీద క్రియేట్ అని ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. లేదంటే మీ కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు అండర్ గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్ అది అలాగే ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఐటమ్ వచ్చేసరికి మీకు పర్చేజెస్ 10 మొబైల్ సెట్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మీకు మొబైల్స్ అండర్ గ్రూప్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్రైమరీ అని ఉంటుంది. డిఫాల్ట్గా ప్రైమరీ తీసుకోండి. నెక్స్ట్ యూనిట్స్ వచ్చేసరికి ఇక్కడ కింద మీకు సెట్స్ అని కనిపిస్తుంది కదా, ఇందాక మనం ఎంటర్ చేసాం. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో మనం ఏమి ఇచ్చాం, సెట్స్ అని ఇచ్చాం. వేరే కేటగిరీ ఇస్తే మనకి వేరే కేటగిరీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి సెట్స్ కాబట్టి సెట్స్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కంపెనీ క్రియేట్ చేసాం, ఇన్వెంటరీ ఇన్ఫో ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లెడ్జెస్ క్రియేట్ చేయాలి. లెడ్జెస్ క్రియేట్ చేయడానికి అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జెస్, మల్టిపుల్ లెడ్జెస్లో క్రియేట్. ఇక్కడ మనకి అండర్ గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్. ఫస్ట్ ఏంటి మనకి మిస్టర్ నవీన్ ఏంటి మనకి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ పేడ్, ఇంటర్నెట్ బిల్ పేడ్. ఇదేంటి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ శాలరీ పేడ్, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇదేంటి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ పర్చేజెస్ మొబైల్ 10 సెట్స్ అని ఉన్నాం కాబట్టి పర్చేజెస్, ఇది మనకి అండర్ గ్రూప్ ఏంటి, పర్చేజ్ అకౌంట్లోకి వస్తుంది. పర్చేజ్ చేసి దేంట్లోకి వస్తుంది, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ మనం సేల్స్ చేసాం, ఇది దేని కేటగిరీ, సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది, సేల్స్ అకౌంట్. సో మనం అన్నీ ఎంటర్ చేసాం కాబట్టి వీటిని సేవ్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఓచరింగ్ చేయడానికి మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంటింగ్ వోచెస్ అని ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. నవీన్ అన్నోడు బిజినెస్లోకి 3 lakhs తెస్తున్నాడు అంటే రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవ్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి F6. ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి క్యాష్, పర్టికులర్స్ వచ్చేసరికి మిస్టర్ నవీన్. ఎంత, 3 lakhs. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ పేడ్, పేమెంట్ చేస్తున్నాం, F5. ఇంటర్నెట్ బిల్ ఎంత, 1000. నెక్స్ట్ శాలరీ పేడ్, పే చేస్తున్నాడు, పేమెంట్లోనే ఉంది కదా, శాలరీ ఎంత, 15,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాడు, రిసీవ్ షార్ట్ కట్ F6. ఇంట్రెస్ట్ ఎంత, 20,000. చూడండి, ఇప్పటి వరకు చేసినవి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసినవే ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసాం. అసలైంది ఇప్పుడు వస్తుంది చూడండి, పర్చేజెస్ 10 సెట్స్ ఆఫ్ మొబైల్స్. ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలి, పర్చేజ్ చేసాం. పర్చేజ్లోకి వెళ్ళాలంటే మనం F9 ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు పర్చేజెస్ అని వచ్చింది కదా, ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్, ఎంటర్. నెక్స్ట్ పర్చేజ్ లెడ్జెస్లో మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జెస్లో ఏముంది, పర్చేజెస్ ఉంది, దీన్ని తీసుకోండి. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది ఐటమ్, మనం ఏం పర్చేజ్ చేస్తున్నాం, మొబైల్స్ కొన్నాం. సో మొబైల్. క్వాంటిటీ ఎంత, 10 కొన్నాం, 10. చూడండి, ఇక్కడ నేను 10 ఎంటర్ చేయగానే మీకు పక్కన సెట్స్ అని వచ్చింది. చూడండి, 10 అని ఎంటర్ చేయగానే మనం సెట్స్ అని వచ్చింది. ఎందుకంటే మనం ఇందాక ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం సెట్స్ అని ఇచ్చాం కాబట్టి 10 సెట్స్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంది. ఈచ్ వన్ ఎంత, మనం 10,000 పెట్టి కొన్నాం. సో 10,000. చూడండి, ఇక్కడ మనకి టోటల్ కూడా అదే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. చూసారు కదా, ఇంకేమైనా కొన్నామో మనం, కొనలేదు కదా. సో వీటిని సేవ్ చేయండి. నెక్స్ట్
సేల్స్ చేసాం. ఇప్పుడు మనం సేల్స్లోకి వెళ్ళాలి. సేల్స్ షార్ట్ కట్ ఏంటి మనకి F8 ప్రెస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా సేల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్. ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ట్యాక్స్ అప్పుడు ఆ ఆప్షన్స్ అన్ని మీరు ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేల్స్ లెడ్జర్ వచ్చేసరికి సేల్స్. ఇక్కడ మనకి ఐటమ్ ఏంటి, మొబైల్స్. ఫస్ట్ ఏంటి మనకి క్వాంటిటీ 5 మొబైల్స్ సేల్ చేసాం. ఈచ్ ఎంతకు సేల్ చేసాం, 15,000కి. 15,000. మీరు ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది తీసేసుకొని చూడండి. 5 సెట్స్ మనం 15,000 అమ్మితే మనకి 75,000 అనేది ఆటోమేటిక్గా మనకి క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మనం ఏంటి, మొబైల్సే. ఎంత, 3 అమ్మాయి ఈసారి 3 క్వాంటిటీస్ 3 సెట్స్ తీసుకుంటాం. మనం ఎంతకు అమ్మాం, 7,000కి అమ్మాం. సో 21,000 అనేది తీసుకొని చూడండి. నెక్స్ట్ మొబైల్స్ ఈసారి ఎన్ని అమ్మాం, 2 అమ్మాం. 2 సెట్స్ ఎంతకి, ఈచ్ వన్ వచ్చేసరికి మనం 10,000కి అమ్మాం. 10,000. సో చూడండి 20,000. సో ఇంకెన్ని అమ్మేమా, అన్నీ అమ్మేసాం కాబట్టి సేవ్ చేయండి. సో ఇంకా మనం ఏమైనా ఉన్నాయా ఎంటర్ చేయవలసినవి, ఏమీ లేవు కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడానికి ఇక్కడ మనకు రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఉన్నాను కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. లేదంటే మీ కీబోర్డ్లో బి ప్రెస్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మనకి వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. మనకి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమొచ్చినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు. సో మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. చూసారు కదా. అదే రైట్ సైడ్ వస్తే వాల్యూ మనకి లాస్ వచ్చినట్టు. సో ఎస్కేప్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టాలీలో స్టాక్ ఐటమ్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం పర్చేజ్ అలాగే సేల్స్ రిటర్న్స్ గురించి చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.